హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ సాహిత్యాభిమానులకు పేరు పేరున మన నవలా విభాగం, మినీ నవలా విభాగంలో ప్రస్తుతం మీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నటువంటి పూజకు వేళాయిరా రొమాంటిక్ మినీ నవలకు, ఆడియో నవలకు స్వాగతం అండి. సాయంకాలం అవుతోంది. కొత్తగా విచ్చిన పచ్చచామంతులు అందంగా ఉన్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఇంటి ముందున్న చిన్న స్థలాన్నే లాన్లా తయారు చేసుకుంది ధరణి, కౌశల్ తల్లి. అక్కడ కేన్ చైర్లో కూర్చుని కౌశల్ కోసం ఎదురు చూస్తాం. పొద్దుటి విషయం ఇంకా ఆవిడ మర్చిపోలేదు. ఆశ్లేషకు ఫోన్ చేయాలని చాలాసార్లు అనుకుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎవరి అవసరం ఉండకూడదని మానుకుంది. 6:30 అవుతుండగా వచ్చాడు కౌశల్. బండి ఆపి కీచైన్ తిప్పుకుంటూ వస్తున్న కొడుకును పలకరించింది. గుడ్ ఈవినింగ్ కౌశల్. గుడ్ ఈవినింగ్ మా. రానన్న పిలిచింది ధరణి. ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. బాగా అలసిపోయినట్టున్నావు, టీ తెస్తానుండు లేవబోయింది ఆమె. నో మ్యామ్, రోజు పనేగా, నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను. లేచాడు. ఆషీకి ఫోన్ చేశావా కౌశల్? తల్లి ప్రశ్నకి ఆగాడు అతను. లేదు అన్నాడు ముక్తసరిగా. ఆమె నుదురు ముడుచుకుంది. తను చేయలేదా? ఎందుకు చేయలేదు? 22 కాల్స్ అండ్ 10 మెసేజెస్ సెల్ చూపిస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు. మరి నువ్వెందుకురా చేయలేదు? స్పష్టంగానే ఈసారి అన్నదామె. వెళుతున్న వాడల్లా ఆగి విచిత్రంగా చూశాడు. వాట్ హ్యాపెండ్ మమ్మీ? ఇప్పుడేమైంది? మార్నింగ్ నేను చేశాను, తనకు టైం లేదు. నెక్స్ట్ నుంచి ఆమె చేస్తూనే ఉంది, బట్ నాకు టైం లేదు. వెళ్ళిపోయాడు. అంతే. కొడుకు కొత్తగా కనిపిస్తున్నాడు ధరణికి. అరే ఆగరా. ఆగాడు అతను. అదేంట్రా, నువ్వు చేసింది పొద్దున్నే ఒక్కసారి, ఆమె నిద్రపోతోంది, మిస్ అయింది. ఆ తర్వాత ఆమె చేసింది 20 సార్లు. అన్నిసార్లు నీకు టైం లేదా? తనని భార్యరా విస్తుపోతూ అంది. అదే మమ్మీ నేను చెప్తున్నాను. షీ ఈజ్ మై వైఫ్ ఓన్లీ. తను తెలుసుకోవాలిగా. నొక్కి చెప్తూ ఏదో పాట హమ్ చేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బిగుసుకుపోయింది ధరణి. ఆమెకి ఇప్పుడు కౌశల్లో తన గారాల కొడుకు కాదు, మగాడు కనిపిస్తున్నాడు. ఇదా భార్యకిచ్చే గౌరవం? ఇదా జీవిత భాగస్వామికి తన కొడుకిచ్చే ప్రాధాన్యత? లోపం ఎక్కడుంది? తన పెంపకంలోనా లేక ఈ సమాజంలోనా? ఎవరు వాణ్ణి ఇలా తయారు చేసింది? తన భర్త వేణుగోపాల్ అన్నట్టు ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడో ఎక్కడో 1000 సార్లకు ఒక్కసారి బయటపడాల్సిన సెల్ఫిష్నెస్, ఈగో ఇలా నరాల్లోనూ పెంచేసుకుంటే ఎలా? అసలు తాను ఇంత ఘోరంగా పెంచిందా? ఇదా తన పెంపకం? కౌశల్లో ఉన్న అసలు క్యారెక్టర్ ఇన్నేళ్లుగా దాగున్నది ఇదా? దీని పర్యవసానం ఏమిటి? తనేమైనా మార్చగలదా? అసలు ఏమైనా చేయగలదా? పాపం ఆశి. ఆమె నిస్సత్తుగా కణతలు నొక్కోసాగింది. ధరణి. వేణుగోపాల్ మెల్లగా పిలిచాడు. త్రుళ్ళి పడింది ఆవిడ. ఎదురుగా భర్త నవ్వుతూ నిల్చుని ఉన్నాడు. అప్పుడే ఎందుకంతగా అప్సెట్ అవుతున్నావు? నేనంతా విన్నాను. బీ కూల్. ఈ రోజుల్లో పిల్లలకి ఇదంతా మామూలే. కొన్నాళ్ళు అయితే అవే సర్దుకుపోతాయి. నెల రోజులు గ్యాపు, పైగా పెళ్ళైన కొత్త. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. భార్య మూడ్ని మార్చడానికి ట్రై చేస్తూ అన్నాడు ఆయన. ఆమె తల అడ్డంగా ఊపుతూ, లేదు వేణు, కౌశల్ మరీ మూర్ఖంగా, చాలా ఈగోయిస్టిక్గా తయారవుతున్నాడు. మీరన్నట్టు ఇది చిన్న సమస్య కాదు. నాకిప్పుడు బాగా అర్థమవుతోంది భార్య అంటే కౌశల్ భావన ఏంటో. వీడిని ఇలా ఎలా పెంచాం మనం? ఆమె ముఖం చిన్నబోయింది. ధరణి ప్లీజ్, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఆ మాత్రం చిరుకోపాలు అలకలు మామూలే, పట్టించుకోకు. స్టాప్ ఇట్ ప్లీజ్ వేణు, నన్ను తీసి పారేయకు. కౌశల్ని అర్థం చేసుకోలేనంత పసిదాన్ని కాదు. నాకు ప్రమాద హెచ్చరికలు అందుతున్నాయి. ఇదిలా కంటిన్యూ అయితే చేయి దాటిపోతాడు. వాళ్ళ సంసారం పాడైపోతుంది. వేణుగోపాల్ మొహం గంభీరంగా మారింది. ఇక సముదాయించటం మాని ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. భార్య అంత వర్రీ అవుతుందంటే దేర్ ఈజ్ సంథింగ్. తను పట్టించుకోలేదేమో. అది భార్యకి ఆ వయసులో కూడా ఆయనిచ్చే విలువ. నెమ్మదిగా సెల్ ఫోన్ తీశాడు. ఎవరికండి అన్న ధరణి క్యాజువల్గా. రఘునాథరావు బాబు గారికి అన్నాడు ఆయన. అదిరిపడింది ఆవిడ. ఎందుకు? ఫోన్ లాక్కుంటూ అంది. ప్లీజ్ ధరణి మాట్లాడి నువ్వు సీరియస్గా అన్నాడు ఆయన. ఆవిడ మరేం మాట్లాడలేదు, అడ్డు రాలేదు. అదే వాళ్ళిద్దరి అన్యోన్యతకి రహస్యం. ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉంటారు. అభిప్రాయాలతో ఫైట్ చేసుకుంటారు, విభేదిస్తూనే ఉంటారు. కానీ ఒకరు ఏ విషయంలో అయినా ఫిక్స్ అయితే ఇక రెండో వాళ్ళు మాట్లాడరు. వేణుగోపాల్ మాటల వెనక స్థిరత్వాన్ని గుర్తించిన ధరణి మౌనం వహించింది. వాళ్ళకి పెళ్ళయి 29 ఏళ్ళు అయింది. చిరుకోపాలు, చిన్నపాటి తగువులు తప్ప చెప్పుకోదగ్గ చికాకులు ఎప్పుడూ లేవు. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు ఎప్పుడూ అవమానించుకోలేదు. భార్యాభర్తల స్నేహితుల్లో ఉంటే ఎలాంటి దూరమైనా కరిగిపోవాల్సిందే. అది వాళ్ళ విషయంలో చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఉన్నత దంపతుల పెంపకంలో పెరిగిన కౌశల్లో ఇలాంటి అహంకారం ధరణికి వింతగా ఉంది. ఆవిడ భర్తకేసి పరిశీలనగా చూస్తోంది. ఎత్తుకు తగిన లావు, తెలిపెక్కిన నలుపు జుట్టు, ఒక మాదిరి కోల ముఖం, చిన్న బట్టతల, ప్రసన్నమైన చిన్న నవ్వు, తెలివైన కళ్ళు, హుందాగా ఉంటారు వేణుగోపాల్ గారు.
సెల్ రింగ్ అవుతోంది. హలో, నమస్కారం బావగారు, వేణుగోపాల్ అన్నాడు. నమస్కారం నమస్కారం, ఎలా ఉన్నారు? రఘునాథరావు ప్రశ్నకు నవ్వుతూ, మేం బాగానే ఉన్నాం బావగారు. మా చెల్లాయి, మీరు, అసలు మా కోడలు సుష్మ అందరూ క్షేమమే కదా? ఆహా, అందరం బాగున్నాం. మా అల్లుడు ఎలా ఉన్నాడు? మాట్లాడి 4 రోజులు అయింది, ఓసారి ఇస్తారా మర్యాదగా అన్నాడు ఆయన. కౌశల్ పైన ఫ్రెష్ అవుతానని వెళ్ళాడు బావగారు, తర్వాత మీకు చేయమంటాను. అది సరే కానీ మీతో చిన్న విషయం మాట్లాడాలి. చెప్పండి. 5 నిమిషాలు మాట్లాడాడు వేణుగోపాల్. కానీ పర్వాలేదంటారా బావగారు? పర్వాలేదనుకోవాల్సింది మనమే బావగారు. మనమే ప్లాన్ చేస్తున్నాం. ఇక క్వశ్చన్ చేసేది ఎవరండి? ఆచారాలు మన కోసం ఏర్పడ్డవి, మనం ఆచారాల కోసం పుట్టలేదు. అదీగాక మనం ఇప్పుడు ఏ ఆచారాన్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా. ముందు అవుననండి సార్, వేణుగోపాల్ దబాయింపుగా అన్నాడు. సాక్షాత్తు మీరే చెప్పాక ఇక కాదనేందుకు ఏముంది బావగారు? తప్పకుండా మీరు ఆర్డర్ వేయండి, నేను చేసి పారేస్తాను నవ్వుతూ అన్నారు రఘునాథరావు గారు. ఆయన మొహంలోకి ఆసక్తిగా చూస్తోంది ఆశీ తల్లి కమలాదేవి. వియ్యాలవారి ఫోన్ అని తెలిసాక మహా ఆసక్తిగా ఉంది ఆవిడకి. సరే బావగారు, అన్నీ రెడీ చేసి నేను ఫోన్ చేస్తాను. ఆశీని అడిగానని చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదు, మా కోడలి పిల్ల. మా కోడలి పిల్లని బాగా చూసుకోండి. ఉంటాను మరి నవ్వుతూ పెట్టేశాడు. భర్తకేసి ఆనందంగా చూస్తోంది ధరణి. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు, అతడి కుడి చేతిని చెంపకాంచుకొని నిశ్చింతగా అన్నది ధరణి. పిచ్చిదానా, అన్నీ అవే సర్దుకుంటాయి, నువ్వు చూస్తుండు, నిశ్చింతగా ఉండు, నేలేను అన్నాడు వేణుగోపాల్. ఫ్రెష్గా తయారై లాన్లోకి రాబోయిన కౌశల్కి తల్లిదండ్రులు ఇద్దరిని అంత రిలాక్సింగ్ ప్రైవేట్ మోడ్లో డిస్టర్బ్ చేయాలనిపించలేదు. మెల్లగా వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటండి విశేషాలు అన్నది కమలాదేవి ఆసక్తి. ఏమంది, మన అమ్మాయి అదృష్టవంతురాలు కమల. ఏం జరిగిందండి అన్నదావిడ. కూతురి ప్రసక్తి వింటేనే ఆవిడకి దడ. ఆ పిల్ల ఎప్పుడేం గొడవ తెచ్చి పెడుతుందో అని పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడకి భయమే. ఏమీ జరగదు కమల, బావగారు ఫోన్ చేశారు అంటూ ఆమె చెవిలో గొంతు తగ్గించి అంతా వివరించాడు రఘునాథరావు. ఆవిడ బుగ్గలు నొక్కుంటూ, అవ్వా తప్పేమోనండి, అన్నయ్య గారు మరీను అంది. తప్పేమిటాయ్, వియ్యాలవారు ఏం చెబితే అదే ఒప్పు, నువ్వు తప్పుకో, ఆశీతో ఏమనకు, అన్నావా నిన్ను చంపేస్తా అని హాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అంతా విన్న సుష్మ పెదాలపై చిన్న చిరునవ్వు తొంగి చూసింది. మొత్తానికి భలే అత్తారిల్లు ఆశీకి. అందరూ సరిపోయారులే నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. అదిగో అక్కడ మరో రాత్రి మొదలయ్యింది. ఇదండి పూజకు వేళాయిరాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇక చిన్న మజిలీ. అసలు ఆ పెద్దవాళ్ళు ఏం చేయబోతున్నారు? దెబ్బలాడుకుంటున్న ఆశీ కౌశల్ని ఎట్లా మందలించబోతున్నారు? అక్కడ విరజ మౌర్యతో ఎలాంటి తిప్పలు పడుతోంది? చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా. పెద్దవాళ్ళంటే అలా ఉండాలండి. చాలామంది అనుకుంటారు నవలల్లోనూ కథల్లోనూ అలాగే ఉంటారు, నిజ జీవితంలో ఉండరు అని. ఎందుకు ఉండరు? మనం ఉందాం. ఎంతవరకు బిగుసుకుపోయి ఉన్నామే, ఇక నుంచి రిలాక్స్డ్గా ఉందాం. చాలా విషయాలు కోర్టు గుమ్మాలు ఎక్కకుండా ఉంటాయి. అలాగే ఇంటి గుమ్మం కూడా కళకళలాడుతూ ఉంటుంది. తప్పే ఉంది చెప్పండి? మన ఇంటిని మనం సరిచేసుకోవడంలో ఎలాంటి లిమిట్స్ పెద్దవాళ్ళు క్రాస్ చేసినా పర్వాలేదు. సో ఆసక్తికరంగా సాగుతున్నటువంటి పూజకు వేళాయరే తదుపరి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. పైగా ఒక్క నిమిషం అండి, లైక్ చేయడం మర్చిపోకండి. నా కోసం ఒక లైక్ ఇంకా సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి. మళ్ళీ తరువాయి భాగంతో కలుస్తాను. అంటిల్ దెన్ నమస్తే.